హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. సదన మందిరము పార్ట్ 2. అసలే బద్ధకం. దాని టైం టేబుల్ చూస్తే నీ ఫీజులు కూడా ఎగిరిపోతాయి. ముందు దానికి ప్రిపేర్ కా ప్రియవదిన. మనం అది చెప్పింది ఫాలో కాకపోతే అన్నయ్య నన్నేమీ అనడు, నీకు మాత్రం చెవులలో నుంచి బ్లడ్ వస్తుంది, పద పద అంటూ కాస్త తనను తాను శాంతపరుచుకుని లేచింది. ఆ ఊరి నుంచి కొత్త ఊరికి తోడు లేకుండానే దక్షిత, ప్రియ, శివ ప్రయాణం అయ్యారు. అలా వాళ్ళకు మగతోడు లేకుండా ఉండటానికి కారణం తండ్రి అకస్మాత్తుగా చనిపోతాడు అని ఆలోచనలో రామ్ లేడు. రామ్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. మనిషి చాలా మంచివాడు. బోర్డర్లో ఉంటూ కూడా ఇక్కడ వీళ్ళకి సెక్యూరిటీ ఇచ్చే అంత కెపాసిటీ అతనికి ఉన్నది. ప్లస్ శివకున్న టాలెంట్ని నిజంగానే శివంగిలా కూడా రామ్ తయారు చేశాడు. శివంగి ఎంత టాలెంట్ అనేది రామ్కి పసి వయసు నుంచే తెలుసు. అందుకే శివంగిని చేశాడు. శివ ఎటువంటిది అంటే, శివకు దీక్షిత ఒక పక్కన ఉన్న, ఇటు ప్రియ దగ్గరగా ఉన్న వాళ్ళిద్దరూ కలిసి శివని సేవ్ చేయటం కాదు, శివని వాళ్ళని సేవ్ చేస్తుంది. ఆమె మురిసిపోతాడు శివను చూసుకొని. ఆడపిల్ల అయినా కానీ ఆ గుండెల్లో ధైర్యం, ఆ మాటల్లో పౌరుషం, యాటిట్యూడ్ చూసి అవన్నీ అసలు నిజంగా పిల్లలకు బై బర్తే వస్తాయా, బ్లడ్తో ఉంటుందా, రూపంలో ఉంటుందా అని ఎన్నోసార్లు అనుకున్నాడు. ఏతో ఏకాంతంగా ఉన్నప్పుడు నాకు శివలాంటి పాప కావాలి, నువ్వు నెల తప్పితే దాన్ని నీ కళ్ళకి ఎదురుగా ఉంచుకోవే అనేవాడు. అదేంటి, నెల తప్పగానే మీరు నాకు దూరంగా ఉంటారా? 24 hours బెడ్పై కూడానా? నేను అది పడుకోవాలా అని బేలగా అడిగేది. రామ్ ప్రియని దగ్గరికి తీసుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, నిజంగా నువ్వు ఆ 24 hours దానినే చూస్తూ ఉంటే అలానే పుడతారు అంటే, ఒక్క సంవత్సరం నీకు దూరంగా ఉండటానికి నాకేం బాధ లేదే. అయినా మనం ఎప్పుడు కలిసి ఉంటున్నామా? అందులో హాలిడేస్లోనే ఈ హాలిడేస్ అనుకుంటాలే అని ప్రియని అల్లుకుపోయేవాడు. అంత ఇష్టం రామ్కి శివ అంటే. అందుకే అంత ధైర్యంగా తాను అక్కడ లేకపోయినా కొన్ని కోట్ల రూపాయలు కూడా చిన్నపిల్ల అయిన శివను నమ్మి దక్షిత పేరుతో అకౌంట్లో వేసి వాళ్ళకి తనకి కొత్త జీవితానికి బాటలు వేస్తున్నాడు రామ్. కొత్త ఊరు చేరిన దక్షిత, ప్రియ, శివ వాళ్ళు ఉండబోయే ఏరియాను చూస్తూ నోరు అమాంతంగా తెరిచి, ఏంటే మీ అన్న ఇంత రిచ్ ఏరియాలో ఇల్లు తీసుకున్నాడా అని ఆశ్చర్యంగా అంటుంటే, శివ ఒక్కటే కాదమ్మా, మా మామ ఇంకొక పిచ్చి పని కూడా చేశాడు, ఆ ఇల్లు కూడా పెళ్ళం పేరుతో పెట్టుకున్నాడు అనగానే, దీక్షిత తప్పు శివ, అలా అనకూడదు, మీ డాడీ ఉంటే నా పేరుతో తీసుకుంటే తప్పు అవుతుందా? అలానే మీ అత్త పేరుతో తీసుకున్నాడు అని దీక్షిత అంటుంటే, అమ్మా మావయ్య తప్పేమీ లేదు, నీ పేరుతో తీసుకుంటాను అన్నాడు, అత్త ఏం మాయ చేసిందో ఏమో అని అంటుంటే, దీక్షిత తప్పు శివ, అలా అనకూడదు మా, నేను దాని పేరుతో తీసుకోమని చెప్పాను మీ మామయ్యకి అన్నది. శివ నీ పేరుతో నువ్వు వద్దన్నావు, ఓకే, మరి మామయ్య పేరుతో తీసుకోవచ్చు కదా, అత్త పేరుతో ఎందుకు తీసుకోవాలి? ఆ మనీ ఏమైనా వాళ్ళ పుట్టింటి నుంచి తెచ్చిందా అని అన్నది. ఆలోచిస్తుంది. దక్షిత పేరు మీద తీసుకుంటా అంటే వద్దన్నది, మరి రామ్ పేరు మీద తీసుకోవచ్చు కదా, నిజంగా ఇదేమైనా నా ప్రాపర్టీకి సంబంధించిందా, అంతా వాళ్ళదే కదా అని ఆలోచిస్తుంటే, శివ ఆ బంగారం లాంటి మామయ్యనే నీ ప్రాపర్టీ చేసుకున్నావు, ఇక ఈ ప్రాపర్టీ ఒక లెక్కనా అన్నది. నిజం శివ, నా పేరుపై ప్రాపర్టీ ఉందని నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు చెప్తేనే తెలిసింది, చెప్తాలే మీ మామయ్యకు శివ పేరుతో తీసుకోండి అని అంటుంటే, శివ ఏం వద్దులే అత్తమ్మ, ఇప్పుడు రన్ చేసే బిజినెస్ మా అమ్మ పేరు మీద మామయ్య పేరు మీద రన్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఏడుస్తావు కదా, అందుకే మామయ్య నీ పేరుతోటి హౌస్ కొనేసి ఉంటాడు అంటూ ఇల్లు చేరారు. చక్కగా అందంగా అలంకరించిన ఇల్లును చూస్తూ రామ్ భలే ప్లాన్ చేశాడు అని అందరూ వస్తుంటే, శివ అత్తమ్మ నువ్వు అక్కడే ఉండు, మీ ఇంటి ఆడబిడ్డగా మా మమ్మీ ఫస్ట్ అడుగు పెట్టేది, నేను రెండో అడుగు పెడతా, నువ్వు తర్వాత పెడదు అంటూ, నువ్వు పద మమ్మీ అని దక్షితని తీసుకుని శివాలోనికి వెళ్ళింది. ఇప్పుడు రా అత్తమ్మ అనగానే ప్రియ కొద్దిగా నొచ్చుకున్నట్టు లోపల అడుగు పెట్టింది.
ఒక్కసారిగా పైనుంచి పూల వర్షం ఆగకుండా ప్రియను ముంచేస్తుందా అన్నట్టు ఆమె పూలలో అల్లాడిపోతుంది. వెల్కమ్ టు శ్రీమతి ప్రియారామన్ గారు. దిస్ ఈజ్ యువర్ డ్రీమ్ హోమ్ అంటూ ఒక బొకేని తీసుకొచ్చి శివ ప్రియ చేతిలో పెట్టగానే ఇల్లు చూసిన ప్రియకి రామ్ గుర్తొచ్చాడు. ఇంతకుముందు సొంత ఇల్లే కానీ ఎప్పుడో కదా మోడల్ ఇలా ఉంటే బాగు అలా ఉంటే బాగు అంటూ ఇంట్లో మార్పింగ్ చేద్దాము అని ఎన్నోసార్లు చెప్పింది ప్రియ. రామ్ నేను వచ్చాక అన్నీ చేస్తాను, కొంచెం వెయిట్ చెయ్యి అన్నట్టుగా ఉండేవాడు. ఈరోజు ఆ హౌస్ తనకిష్టంగా కనిపిస్తుంటే మురిసిపోతుంటే శివ అందుకే అన్నాను మా మామయ్యని బుట్టలో వేసుకున్నావు అని. గట్టిగా హగ్ చేసుకుని బుగ్గపై గట్టిగా కిస్ చేస్తూ ఐ లవ్ యూ అత్తమ్మ అనగానే గుండెల వరకు ఉన్న శివను గట్టిగా హగ్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి లవ్ యూ బంగారం అన్నది. మరొక్కసారి ఇంకొక బుగ్గని గట్టిగా కొరికేస్తూ ఇదైతే మా మామయ్య నీకు గిఫ్ట్గా ఇవ్వమన్నాడు అని అందకుండా పరుగులు తీసింది. అందంగా అల్లరి చేసుకుంటూ చక్కగా ఇంట్లో పాలు పొంగించుకున్నారు. వంటను ప్రిపేర్ చేసుకున్నారు. ఇష్టంగా కిచెన్ ప్రతిదీ మోడ్రన్గా బాగా నచ్చేసింది. రామ్ పదే పదే గుర్తుకు వస్తున్నాడు. రామ్ తలుపులతో కొత్త ఇంట్లో చాలా సంతోషంగా ఉంది ప్రియ. దీక్షిత మాత్రం కొత్త ఊరు కొత్త ప్లేసు, బిజినెస్ కూడా కొత్తగా స్టార్ట్ చేయాలి. ఇన్ని రోజులు ఆమె చేసినది అంతో ఎంతో ఆమెకు అవగాహన ఉన్నది. కానీ రామ్ పట్టుబట్టి ఇక్కడికి పంపించాడు. రేపటి నుంచి ఆ బిజినెస్ వ్యవహారాలు ఎలా చూసుకోవాలి అని తెగ ఆలోచిస్తుంది. ఇంటికి ఎదురుగా ధర్మారావు, అతనికి కూడా చాలా పెద్ద కుటుంబం వలన పెద్ద ఇల్లు. ధర్మారావు అతని భార్య వేదవతి, వాళ్ళకి 2 మగపిల్లలు. పెద్ద కొడుకు రుద్రేష్, చిన్నవాడు అఖిలేష్. ధర్మారావుకి చెల్లెలు మేఘమాల. ధర్మారావు తల్లిదండ్రులకు మేఘమాల గారాల పట్టి, అందుకే ఆమెను ఇల్లరికం తెచ్చేసుకున్నాడు అల్లుణ్ణి. ఇప్పుడు కూడా ధర్మారావు తల్లిదండ్రులు లేకపోయినా ఆస్తి పంపకాలంటూ ఏమీ జరగలేదు. అందరూ ఒక కుటుంబంలోనే ఉంటున్నారు. మేఘమాల భర్త అరవిందు, వాళ్ళకి ఒక్కతే అమ్మాయి భవ్య. మేఘమాలకు రుద్రేష్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేఘమాల తరువాత ఆ ఇంట్లో చిన్నపిల్లలు అంటే రుద్రేష్ తర్వాతనే అందరూ. కనుక రుద్ర చిన్నప్పటి నుంచి అత్త అత్త అంటూ మేఘమాలతో ఎక్కువగా ఉండేవాడు. తర్వాత అఖిలేష్ పుట్టాక మేఘమాల ఎక్కువ రుద్రేష్ని చూసుకునేది. అలా అత్తకు బాగా అలవాటయ్యాడు. ఒకరోజు ఉదయం ఈషు టిఫిన్ చేస్తున్నాడు. ధర్మారావు ఈషుని పిచ్చి పిచ్చిగా తిడుతున్నాడు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. దాటిన వయసు నడుస్తుంది. సొసైటీలో మనమేంటి అనేది ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఉన్న గుర్తింపు ఏమిటి? నువ్వు ఏర్పరచుకున్న ఆఫీసులో ఒక మదన మందిరము, ఆ గెస్ట్ హౌస్లో ఒక మదన మందిరము చేసి ఒక మన్మధుడలా ఫీల్ అవుతూ నువ్వు చేసే రాసలీలలు ఏంటో అర్థమైతే కావటం లేదు. ఇంటికి రమ్మంటే నెలకు 2 నెలలకు ఒకసారి వస్తావు. అది నీ అమ్మకి ఏదైనా మాయదారి రోగం వచ్చిందంటేనే వచ్చి వెళతావు. కోసం ఇంత కుటుంబం ఏడుస్తుంటే ఇలా ఊరి మీద ఆంబోతుల ఆడపిల్లలను వేసుకొని రాసలీలలు ఆడటానికి సిగ్గు అనిపించటంలే. ఆ ఇంటా వంట లేని అడ్డమైన పనులన్నీ చేస్తున్నావు అని ధర్మారావు ఇష్టానికి తిడుతూనే ఉన్నాడు. మాత్రం ఒక్క మాట కూడా సమాధానం ఇవ్వటం లేదు. అతను తిట్టే వాటిని బాధపడటమూ లేదు. ఆ తినే టిఫిన్ ఎంజాయ్ చేస్తూ టిఫిన్ నా కోసం నువ్వు ప్రేమగా చేసావు కదా, అందుకే ఇంత టేస్టీగా ఉంది అని. అరే అక్కి, నువ్వు కూడా తినరా, ఈ టిఫిన్ సూపర్గా ఉంది, అత్త ప్రేమనంతా కూర్చి నా కోసం చేసిందిరా అంటూ తింటుంటే ధర్మారావుకి బీపీ పెరిగిచ్చి అని పోయి సోఫాలో కూర్చున్నాడు. విందు మేఘమాలతో ఏంటే నీ ముఖానికి ఎప్పుడు వంటగదిలోకి పోయినట్టే కనిపించవు, అంత ప్రేమగా వాడి కోసం వంట చేశావా అని అంటుంటే మేఘమాల మీరుండండి, ఆ వంట నేను చేయలేదని వాడికి తెలుసు, అందరికీ తెలుసు. అది మా వదిన వాడి కోసం ప్రేమతో వండింది. ఇషుగాడు మా అన్నయ్యతోటి వదినతో మాట్లాడక 10 సంవత్సరాలు. అన్నయ్య అలా తిట్టైనా కానీ వాడితో మాట్లాడుతున్నా అని ఫీల్ అవుతున్నాడు. వదిన వాడి కోసం రోజు ఆశగా ఎదురు చూడటం, అమ్మ అని ఎప్పుడు పిలుస్తాడా అని ఆశపడటం. వీడు అమ్మ అనడు. ఆమె ప్రేమను ఎలా చూపించాలో తెలియక అలా వంట చేసింది. ఆ సంగతి వాడికి కూడా తెలుసు. నాటకాలు ఆడుతున్నాడు యదవ అనుకుంటూ
ఎందుకన్నయ్య వాడిని అలా తిడతావు? వయసులో ఉన్న పిల్లగాడు వాడు. అందాన్ని చూసి జనాలు అలానే అంటారు. అయినా ఇంట్లో మడికొట్టుకొని కూర్చుంటున్నాడా వాడు? అమ్మా నాన్న ఇచ్చిన ఆస్తిలో వాడు ఒక్క రూపాయి అయినా తీసుకున్నాడా? వాడు సొంతంగా పెట్టుకున్న వ్యాపారంలో మనమే ఇంకా వాడిని బ్రతిమిలాడి పెట్టుబడి పెడుతున్నాము. వాడింకా మనసు పెట్టి చెయ్యటం లేదు, కానీ మనసు పెట్టి చేస్తే మన ఆస్తి వందింతలవుతుంది. వాడు మన దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోలేదు, కానీ మనకున్న ఆస్తిలో వాడి ఆస్తి సమానం చేశాడు. ఎవరు వాడిని అనేది? అనే వాళ్ళందరూ పిచ్చివాళ్ళు. అయినా ఈ భవ్య లేటుగా పుట్టింది, కానీ లేకపోతే వాడికి దానికి పెళ్లి చేసేవాళ్ళం. పట్టునే ఉండేవాడు. వాడు తప్పేముంది? వాడికి పెళ్లి చేయక మన తప్పు కానీ. అయినా ఏముంది, భవ్యకి ఈ సంవత్సరం ఇంటర్ అయిపోతుంది, పెళ్లి చేద్దాంలే, ఈ ఒక్క సంవత్సరం వదిలేయి అన్నయ్య అన్నది. టిఫిన్ తింటున్న భవ్య ఈషుని చూసి పెద్ద బావతో నా పెళ్లి చేస్తారా అని గజగజ వణుకుతూ ఉంటే ఈషు భవ్యకి కన్ను కొట్టాడు. భవ్య తింటున్న పూరీని నోట్లో పెట్టుకున్నదల్లా నోట్లో నుంచి అలాగే ప్లేట్లోకి పడిపోయింది. అసలే అమ్మ పెళ్ళి అంటుంది, పెద్ద బావ కన్ను కొట్టుకున్నాడు. పాపం బాడీ ఉన్న 50 కేజీల వెయిట్ కూడా 2 క్వింటాల వెయిట్ చేసుకొని బరువుగా భారంగా భయంగా చూస్తుంది. అఖిలేష్, అత్త నీకేమైనా పిచ్చా? నాకంటేనే అది 11 సంవత్సరాలు చిన్న, అన్నయ్య కంటే 13 సంవత్సరాలు చిన్న, నీకు అసలు మైండ్ పనిచేస్తుందా అని గట్టిగా అరిచాడు. మేఘమాల, వయసుదేముందిరా, ఇద్దరు ఇష్టపడాలి కానీ. అయినా మీ అమ్మ మీ నాన్నకి లేదా ఏంటి వయసు భేదం అంటూ ఈషు చేసుకుంటానంటే ఇప్పుడే చేసేయను అన్నది. అత్త నేను రెడీ, అది చేసుకుంటాదేమో అడుగు అని మరొకసారి కన్ను కొట్టి మరీ వెళ్ళిపోయాడు. టిఫిన్ చేయకుండా చెయ్యి కూడా వాష్ చేసుకోకుండా ధర్మారావు దగ్గరికి వచ్చి, మామయ్య నేను పెద్ద బావని అస్సలే పెళ్లి చేసుకోను, నువ్వు చెప్పు మామయ్య అని అతని గుండెల మీద పడిపోయింది. ధర్మారావు, మరి చిన్న బావని చేసుకుంటావా అమ్మా అన్నాడు. అఖిలేష్ కోపంగా లేస్తూ, డాడీ అత్తకి మైండ్ పని చేయటం లేదంటే నీకు కూడా పని చేయటం లేదా? నేను పెళ్లి చేసుకుండా ఇలానైనా ఉంటాను, కానీ అంత చిన్న పిల్లని నేను అసలే పెళ్లి చేసుకోను. ఇంకొకసారి ఇంట్లో పెళ్లి ముచ్చట తేకండి. వాడు ఎలాగూ చేసుకోడు, వాడు చేసుకోలేదు అని నేను ఈ జన్మకు చేసుకోను. అందుకనే ఇంకొకసారి పెళ్లి ముచ్చట తేకండి. పెళ్ళి అనగానే ఎప్పుడు గొడవలే కొంపలు అవుతున్నాయి అంటూ అఖిలేష్ కూడా కోపంగా వెళ్ళిపోయాడు. రుద్ర ఇంట్లో బాగా మంట పెట్టాను అనుకొని కార్ కీస్ గిరగిరా తిప్పుకుంటూ తీసుకొని వస్తున్నాడు. మేఘమాలకి బుగ్గపై ఒక ముద్దిచ్చి, అత్త అది ఎప్పుడు చేసుకుంటా అంటే అప్పుడు నేను రెడీ, నీ మాట నేను అస్సలే జవదాటను అంటూ వెళ్ళిపోయాడు. స్టార్ట్ చేసి బయటికి వస్తుంటే దీక్షిత పాలు పొంగిచ్చి దేవుడికి నైవేద్యం పెట్టి వస్తుంటే, శివ మమ్మీ ఒక పాట పాడవా అన్నది. దీక్ష తీయని గొంతుతో ఈషుని మనసులో తలుచుకొని, జన్మకు నాకు ప్రేమను ఎందుకు పుట్టించావు? ఆ ప్రేమను నాకెందుకు ఇవ్వలేదు? జన్మకు నాకు నువ్వు ఇవ్వలేని ప్రేమ మరు జన్మకు అయినా కానీ ఆ ప్రేమను ఇవ్వమని దేవుణ్ణి వేడుకుంటూ తీయగా పాడుతుంది. ఇషు గేటు దాటితే నిమిషంలో ఆఫీసులో ఉంటాడు. అటువంటిది గేటు దాటినా కానీ ఆ గొంతు వినపడి ఆగిపోయింది. అతని గడ్డం సర్దుకుంటూ, ఈ గొంతు ఎక్కడో విన్నానే, మా ఇంటి ఎదురుగా కొత్తగా ఒక సుశీల మేడం వచ్చింది అన్నమాట. గొంతు ఎక్కడో విన్నా, కానీ పాటలో ఏదో వేదన కనపడుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయిందేమో మేడం గారికి, అందుకే మళ్ళీ జన్మకైనా ఆ ప్రేమను చేరుకోవాలని పాడుతుంది అనుకుంటూ పాట అయిపోయాక నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అతనికి తెలియనిది ఏమిటంటే గత 10 సంవత్సరాలుగా అతను నవ్విన దాఖలు లేవు. ఎంజాయ్ చేయటం అంతవరకే, కానీ మనస్ఫూర్తిగా ఏ రోజు నవ్వలేదు. ఈరోజు నవ్వాడు, అది అతనికి తెలియదు. అతను మనస్ఫూర్తిగా నవ్వింది అతనికి ఎందుకు తెలియలేదు అంటే, స్వీటీ అప్పటికే చాలాసార్లు ఫోన్ చేసింది. అందుకే స్వీటీ మైండ్లోకి వచ్చి బాబు బాడీలో ఏదో జరిగింది. నిన్నటి రోజు తల్లికి బాగాలేదు అని గెస్ట్ హౌస్కి వెళ్లకుండా ఇంటికి వచ్చాడు. అతని మదన మందిరానికి ఒకరోజు హాలిడే ఉండదు. డే అండ్ నైట్ వర్క్ నడుస్తూనే ఉంటుంది దరిదాపుగా. డేలో లేకపోతే నైట్ ఓవర్ టైం అయినా ఉంటుంది. ఇలా ఇంటికి వచ్చినప్పుడే కంప్లీట్గా నైట్ హాలిడే వస్తుంది. ఆ హాలిడేని ఇప్పుడు డేలో ఫుల్ఫిల్ చేయడానికి అతని బాడీలో ఏదో వైబ్రేషన్స్ వస్తుంటే స్వీటీ పాపని హార్ట్గా నంచుకోవాలని అనుకుంటూ బయలుదేరాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి. కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా ఒక కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీస్ చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.